హాయ్ అన్న. హాయ్ బ్రో. మీ పేరు? సురేంద్ర నా పేరు. ప్రాపర్ ఎక్కడ అన్న? కడప బ్రో. కడప. నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంది అనుకుంటా బ్రో. ఎందుకు చంద్రబాబు నాయుడు? అంటే ఐటీ డెవలప్మెంట్ కానీ ఇలాంటివన్నీ అతనే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అతను చేశాడు కాబట్టి ఆల్రెడీ అతను వస్తే బాగుంటుంది. ప్రాజెక్టులు కానీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులు కానీ ఇలా వస్తాయండి. ఎందుకంటే అతను మా మైక్రోసాఫ్ట్ సీఓలతో మాట కాంటాక్ట్స్ ఉందండి. దానివల్ల అతను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. టీడీపీ జనసేన పొత్తుని ఎలా చూస్తున్నారు? టీడీసీ బదులు అంటే కలిసి వస్తున్నారు కాబట్టి ప్రజలు కలిసి అవగాహన చేసుకోగలరండి. ఎందుకంటే అతను కూడా ప్రజల కోసమే, పవన్ కళ్యాణ్ కూడా చిన్న ప్రజల కోసం కాబట్టి దానివల్ల ప్రయోజనం ఉంటుందండి నాకు తెలిసి బహుశా ఫ్యూచర్లో. రీసెంట్గా లోకేష్ గారు యుగలం పాదయాత్ర కంప్లీట్ చేసి ఇంకొక పాదయాత్ర రెడీ అవుతున్నారు. ఎలా ఉంది ఆయన పాదయాత్ర? ప్రజల్లో తనకు బాగా అవగాహన ఉందండి. ఎందుకంటే ప్రజల మీద తిరిగాడు కాబట్టి ప్రజల ప్రోత్సాహం కూడా ఎంతో ఉందనుకోవాలా. ఎందుకంటే అంత లేకుండానే ఇంత కలిసి రారు కదా. అందుకని దట్ ఈస్ గ్రేట్ లీడర్ అండి. ఈజ్ గ్రేట్ లీడర్. అంటే రీసెంట్ టైమ్స్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడం, అమిత్ షా గారితో చేసుకొని ముగ్గురు పొత్తు కలిసి వస్తున్నారు. ఎలా ఉంది ఈ పొత్తు? ఇలా పొత్తు ఎందుకంటే రాజకీయాల్లో ఇదొక కొత్తగా అవగాహన అండి. ఎలాగంటే ఇలా కలిసి రావడం వల్ల ప్రజలు ఏదో మంచి చేయాలని వస్తున్నారండి. తర్వాత చేసి ఏపీ ప్రజలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఏదైనా ఫ్రీగా వచ్చి తీసుకున్నాం అన్నట్టుగా ఉన్నారు. దానివల్ల జగన్కు బాగా అలవాటు పడిపోయారు. వాళ్ళ అర్థం కాదు ఏంటంటే మన ఫ్యూచర్ జనరేషన్ జాబ్స్ రావు, అది వాళ్ళు ఆలోచించడం లేదు. చంద్రబాబు వస్తే ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది నా అభిప్రాయం అండి. చాలామంది సింహం సింగిల్గా వస్తుంది, సింహం సూట్ అయ్యింది అది జగన్ గారికి. సింగం సూట్ ఆడుందండి. నాకు చెప్తారు కదా, నా బలం అంటే ఆ కొడాలి నాని, తర్వాత నా బలం అంటే అమర్నాథ్, నా బలం అనిల్ కుమార్ యాదవ్ అని చెప్తాడు కదండి సీఎం. సింగిల్గా వస్తే అన్ని సినిమాలు చెప్పుకొని బాగుంటుందండి, రియల్గా బాగుంటుంది. అంటే కొడాలి నాని గారు అభివృద్ధి పరంగా చాలా మంచి చేస్తారా? అభివృద్ధి పరంగా అంటే అతను ఇప్పుడు చాలామంది ప్రజలు నిన్న కూడా మా ఫ్రెండ్ ఒకటి కొడాలి నాని నియోజకవర్గం అండి. ఎందుకు ఆ కొడాలి నాని అంత బేస్ అంటే అతని దగ్గర 200 లారీస్ ఏమో ఉన్నాయండి. తర్వాత వచ్చేసి ఇసుక మాఫియా అని చెప్పారండి. నాకు కూడా తెలియదు. ఆంధ్రాలో ఇసుక మాఫియా జరుగుతుందా? జరుగుతుందండి. చాలా జరుగుతున్నాయి కదా. ఇసుక మాఫియా ఉంది, మైనింగ్ గీనింగ్ ఇల్లు ఉన్నాయి కదా. దానివల్ల ప్రజలు చూస్తున్నారండి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో టీడీపీని గెలుపుదామని ఆలోచనలో ఉన్నారు వాళ్ళు కూడా. ఈ 5 ఇయర్స్లో వైసీపీ పాలన ఎలా ఉంది? ఈ 5 ఇయర్స్ పాలన ఎలాగంటే రైతు భరోసా ఇస్తున్నాడు అండి. తర్వాత వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ చాలా ఇస్తున్నాడు అండి. దానివల్ల ప్రయోజనం ఉందండి. కానీ జాబ్స్ లేవండి. ఇప్పుడు నువ్వు ఎంత ఎడ్యుకేషన్ ఇచ్చా జాబ్స్ కొరకే కదండి అందరూ ఎవరైనా అంటారు. కానీ జాబ్స్ లేవు, కంపెనీస్ లేవు, డెవలప్మెంట్ ఆగిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇప్పటికీ 8 లక్షల కోట్లు అప్పు అయిందండి ఏపీకి. డెవలప్మెంట్ ఉంటేనే తర్వాత మనం ధనం పుట్టడం అలవాటు, కానీ తర్వాత ఉండే ధనాన్ని అప్పులు తెచ్చుకోవడం కాదు కదండి. నిరుద్యోగత పెరిగిందా ఈ 5 ఇయర్స్లో? చాలా పెరిగిందండి. దగ్గర ఇప్పుడు మన కూడా అనే కదా ఐటీ శాఖ మంత్రి బాగా అందరూ చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఏపీలో, కానీ బట్ అయితే ఉద్యోగాలు లేవని ఆ చదువు తగ్గియాలంటారు ఇప్పుడు. కానీ ఏపీ సీఎం ఎడ్యుకేషన్ మీద ఏపీ మీద ఎడ్యుకేషన్ వచ్చేసి డెవలప్ చేద్దామని ఏపీ సీఎం అనుకుంటే, బట్ కానీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఉంటేనే కదండి చదువుకోవాలని ఫ్రెష్ రావాలని అని. ఇప్పుడు మాది ఏపీ అండి కడప. నేనే హైదరాబాద్కి వచ్చి కోచింగ్ దగ్గర 8 months నుంచి ఉంటున్నా. అప్పులు చేసి పంపిస్తున్నారు పేరెంట్స్ అక్కడ జాబ్స్ లేక. ఇలా సిచ్యువేషన్ అందరికీ ఉన్నాయండి, నా ఒక్కడికే కాదు. బట్ కానీ అక్కడ జాబ్స్ లేనప్పుడు ఏం చేస్తామండి, ఇటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో అలాగా. ఇంకా నా ఫ్రెండ్ అయితే అతను ఏపీ అండి. తర్వాత మైదుగురు నియోజకవర్గము ఆ మంచి కడప దగ్గర డామినేట్స్ పనిచేస్తున్నాడు అండి.